సార్ నమస్తే అండి. నమస్తే. సార్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తమిళ డైరెక్టర్ అట్లీ గారికి మధ్యలో ఒక మూవీ అయితే వస్తుంది. ఇది ఫుల్ గ్రాఫిక్స్ మూవీ అంటున్నారు, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సూపర్ డూపర్ హిట్ అనేది ఈ సినిమా. ఈ యొక్క అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా ఉండబోతున్నది. ఈ యొక్క అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ఆయన నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు కాకుండా హిందీ రాష్ట్రాలు కాకుండా ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన ఉన్నారు. ఐకాన్ స్టార్గా ఆయన ఉన్నాడు. 1000 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్షన్స్ ఆల్రెడీ దాటిపోయినాయి. ఈసారి ఈ యొక్క అల్లు అర్జున్ గారు 10,000 కోట్లు టార్గెట్గా పెట్టుకొని ఈ సినిమా తీస్తున్నారు. ఇంకా అట్లీ గారి సంగతి అందరికీ తెలుసు. ఆయన ఒక ఎక్సలెంట్ సినిమా డైరెక్టర్. ఆయన అలాగే సన్ పిక్చర్స్ వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప సినిమాలు కూడా తీశారు. వీళ్ళందరి కాంబినేషన్ మాత్రమే కాకుండా ఈ యొక్క సినిమాలో ఇంటర్నేషనల్ స్థాయిలో టెక్నీషియన్స్ కూడా ఇందులో పనిచేస్తున్నారు. ఒక అవతార్ని ఢీకొట్టే విధంగా కూడా ఈ యొక్క అల్లు అర్జున్ పిక్చర్ కూడా ఉండబోతుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్కి గ్యారంటీగా ఆస్కార్ అవార్డు వస్తుందని కూడా అందరూ భావిస్తున్నాం. ఈ యొక్క అవతార్ సినిమా ఈ యొక్క రికార్డ్స్ ఏదైతే ఉందో దాన్ని దాటి ఉండేటువంటి విధంగా కూడా అల్లు అర్జున్ గారి సినిమా ఉండబోతుంది అని అభిమానులందరూ కూడా భావిస్తున్నాం. సార్ మరో విషయం ఏంటి, ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన రెవెన్యూ మీద పడ్డదండి ఎక్కువ. మనం రీసెంట్ గా చూసుకుంటే పుష్పకి 300 CR తీసుకున్నారండి. మరి దీనికి ఎన్ని కోట్లు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. ఈ సినిమాకి ఏంటంటే అందరూ అనుకోవటము అల్లు అర్జున్ గారు అసలు ఏం తీసుకోలేదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 300 కోట్ల రెమ్యునరేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇది ఎట్లాగో ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి అవతార్ని మించి కలెక్షన్స్ ఉండబోతుంది కాబట్టి ఈయన ఖచ్చితంగా కూడా ఆయనకి షేర్ ఉండబోతుంది. ఈ యొక్క లాభాల్లో షేర్ అని తీసుకుంటాడు. ఖచ్చితంగా కూడా ఒక 1000 కోట్ల పారితోషికం కూడా అల్లు అర్జున్ గారికి వచ్చే అవకాశం ఉంది. ఇది సుమారుగా ఇప్పుడు మనం చూసుకుంటే అవతారం బ్రేక్ చేసే మూవీ అయ్యే అవకాశం ఉందండి. ఖచ్చితంగా ఉందండి. ఈ యొక్క అల్లు అర్జున్ గారు ఆల్రెడీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో నిరూపించుకున్నారు. ఇందులో కూడా ఇక ఇంటర్నేషనల్ స్థాయి ఈ యొక్క టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. ఈ యొక్క విఎఫ్ఎక్స్ అన్నీ కూడా అద్భుత స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతున్నాయి. ఈ యొక్క అవతార దాన్ని కూడా చూపించడం జరిగింది. ఇంకా అల్లు అర్జున్ గారిని కూడా స్కాన్ చేసి కొన్ని పిక్చర్స్ కూడా ఇందులో చూసాం. ఇది ఖచ్చితంగా ఎంతో కష్టతోటి అవతార్ని ఢీ కొట్టేటువంటి స్థాయిలో, అవతార్ని మించినటువంటి స్థాయిలో కూడా అల్లు అర్జున్ గారి సినిమా ఉండబోతున్నది. మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటే అట్లీ గారి విషయానికి వస్తే మాత్రం అనిరుద్ధ్ గారు, తెలుగులో వస్తే మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలా ఉన్నారు. ఎవరిని తీసుకునే అవకాశం ఉందని వచ్చే సినిమాకి? పిక్చర్ చూస్తారండి. తమిళనాడులో ఆయన అద్భుతమైనటువంటి అనిరుద్ధ్ గారు అద్భుతమైనటువంటి ఇస్తున్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయి కాబట్టి అది త్వరలో కూడా మనకు తెలుస్తుంది. అనిరుద్ధ్ గారు అనే మేము అనుకుంటున్నాం. ఓకే, మరో విషయం ఏంటి, ఇదే టైంలో మనకి పెద్ద మూవీ వస్తుంది. ఇది చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి పోటీ కూడా ఈ సినిమాలో ప్రతిబింబిస్తున్నది. ప్రస్తుతం నడిచేటువంటి వారు ఒకటే. మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ యొక్క వార్ నడుస్తుంది. అల్లు అర్జున్ గొప్ప స్టారా, రామ్ చరణ్ గొప్ప స్టారా, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనేటువంటి ప్రజెంట్ కూడా నడుస్తున్నది. పోటీ ఒకళ్ళ మించి ఒకళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా ఫ్యాన్స్కి ఎట్లా కూడా ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది. మంచి సూపర్ హిట్ సినిమాలు కూడా వస్తాయి. ఇక్కడికైనా చూసినట్టయితే ఈ రేస్లో కూడా అల్లు అర్జునే ముందున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో కలెక్షన్ సాధించి గొప్ప స్టార్గా కూడా ఉంటే, ఈ యొక్క రామ్ చరణ్ గారు అయితే వెనకబడి ఉన్నారు కొంచెం. రామ్ చరణ్ గారు రీసెంట్ సినిమా శంకర్ గారితో తీసిన గేమ్ చేంజర్ అనేటువంటిది డివైడ్ టాక్ ఉంది. డివైడ్ టాక్ ఉండడం వల్ల ఆయన ఫ్లాప్స్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఎట్లయినా సరే పుష్ప 2 రికార్డ్స్ని బద్దలు కొట్టాలి అనే ఉద్దేశంతో కూడా రామ్ చరణ్ గారు ఎంతో కసితోటి ఈ యొక్క పెద్ద సినిమా తీస్తున్నారు. పెద్ద సినిమాలో ఆయన చేస్తున్నారు. సార్ పెద్ద మూవీలో జాన్వీ కపూర్ గారు కూడా అయితే ఉన్నారు. ఆమె రీసెంట్ గా దేవరతో మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ అయితే ఇచ్చారు. అసలు బుచ్చిబాబు గారు అసలు ఏ మైండ్ సెట్ తో మొత్తం ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకునే అవకాశం ఉందండి? ఆమె గురించి చెప్తే ఈ యొక్క రామ్ చరణ్ గారి స్థాయికి ఆమె సరిపోదని కూడా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా చూసినట్లయితే రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ గారితో సరైనటువంటి విధంగా కూడా ఆమె డాన్స్ చేయలేకపోయింది. ఇది వాస్తవము. దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ సూపర్ గా ఉంటుంది. ఆమె కేవలం తన అందచందాలను చూపించేటువంటి విధంగానే పరిమితం అయిపోయింది. ఏమైనా ఆల్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ కాబట్టి, శ్రీదేవి గారి కుమార్తె కాబట్టి ఆమెను ఎంకరేజ్ చేసే విధంగానే ఈ సినిమాలో చూపబోతుంది. ఏమైనా ఈ సినిమాలో ఆమె కూడా అద్భుతమైనటువంటి స్టెప్స్ తోటి, తన అందచందాలతోటి కూడా ఈ యొక్క ప్రేక్షకుని అలరిస్తుందని కూడా భావిస్తున్నాం.